దంగల్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ నితీష్ తివారీ నుంచి వస్తున్న భారీ చిత్రం రామాయణం. ఇది సినిమా అనే కంటే మన దేశం కొన్ని వేల సంవత్సరాలుగా గౌరవిస్తూ వస్తున్న ధర్మాన్ని, ఆ రాముడి దివ్య భవ్య సందేశాన్ని ఓ గ్రాండియర్ లెవెల్లో ఇప్పటి తరానికి చేరువ చేయడానికి నితీష్ తివారీ చేపట్టిన లార్జర్ దాన్ ది లైఫ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సృష్టి లయకారకులైన బ్రహ్మ, చరాచర సృష్టిని రక్షించే విష్ణువు, ప్రళయకారుడైన మహేశ్వరులు పాలిస్తున్న ఈ సమస్త విశ్వాన్ని ఓ చీకటి శక్తి తన అధీనంలోకి తీసుకోవాలని యత్నించినప్పుడు ఉద్భవించిన తేజోరూపుడే శ్రీరాముడు. మానవ రూపంలో సాధారణ జీవితం గడిపి త్యాగం, ధర్మ పరిపాలనే లక్ష్యంగా అఖండ భారతావనిని ఏలి భగవత్ రూపంగా ఇన్ని వేల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఆ రామచంద్రుడి కథను 2 భాగాలుగా చెప్పనున్నట్లు ఈరోజు అధికారిక ప్రకటన చేసింది టీం. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణ బ్రహ్మగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నట్లు వీడియోలో ప్రకటించారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం ప్రఖ్యాత హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ను, ఏఆర్ రెహమాన్ను కలపడం అతిపెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఇక రెండో విషయం, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న లండన్ బేస్డ్ డబుల్ నెగటివ్ విజువల్స్ ఎఫెక్ట్ కంపెనీతో కలిసి నితీష్ తివారీ పనిచేయనున్నారు. ఇంట్రడక్షన్ వీడియో చివరిలో రాముడిగా రణబీర్ను, రావణుడిగా యష్ను చిన్న గ్లింప్స్లా చూపించారు. 2026 దీపావళి కానుకగా మొదటి భాగం, 2027 దీపావళి కానుకగా రెండో భాగం విడుదల కానుంది.